ఒకరికి నేను ఎదురెళ్ళినా వాళ్ళకి రిస్క్, ఒకరు నాకెదురొచ్చినా వాళ్ళకి రిస్క్. లెజన్లో బాలయ్య పలికిన భారీ డైలాగ్ ఇది. దానికి అభిమానుల నుండి విజిల్స్. అలాంటి బాలయ్య ఇప్పుడు రిస్క్లో పడబోతున్నాడా, రిస్క్లో పడేస్తున్నాడా అని చర్చ టాలీవుడ్లో జరుగుతోంది. బాలయ్య ఏంటి, రిస్క్ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీకు ఈ కథ తెలియాల్సిందే. నందమూరి బాలయ్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. బాలయ్య నుండి వస్తున్న 100వ సినిమా ఇది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. సంక్రాంతి బాలయ్య కెరీర్లో అద్భుతమైన సీజన్. ఎందుకంటే సంక్రాంతికి విడుదలైన బాలయ్య ప్రతి సినిమా హిట్ కొట్టింది. తాజాగా డిక్టేటర్తో సహా అదే సెంటిమెంట్తో 2014 సంక్రాంతికి తన గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. జనవరి 12న ఈ సినిమాని విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు కూడా. అందుకు తగ్గట్లుగానే చిత్రీకరణ వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మరోవైపు అదే సంక్రాంతికి చిరు తన 150 సినిమా ఖైదీ నెంబర్ 150ని విడుదల చేయాలని డిసైడ్ అయిపోయాడు. జనవరి 13న ఈ సినిమా వస్తుందని టాక్. సంక్రాంతి బరిలో ఈ సినిమాని తప్పకుండా దించుతామని చరణ్ కూడా చెప్పేశాడు. సో సంక్రాంతికి చిరు బాలయ్యల మధ్య భీకరమైన పోటీ చూడబోతున్నారన్నమాట. నాగార్జున కూడా నమో వెంకటేశ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నాడు. అయితే విడుదల తేదీ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. నాగార్జున కాస్త డౌటే కానీ చిరు మాత్రం సంక్రాంతికి రావడం ఖాయం. బాలయ్యతో పోలిస్తే చిరంజీవికి బ్లాక్ బస్టర్ విజయాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు 150 సినిమాపై అంచనాలు ఎక్కువ. వినాయక్ కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట. కమర్షియల్గా గౌతమిపుత్ర శాతకర్ణి కంటే ఖైదీ నెంబర్ 150కే ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. కానీ బాలయ్య సంక్రాంతి హీరో. సంక్రాంతికి వచ్చి అభిమానుల్ని నిరాశపరచడం బాలయ్య చరిత్రలోనే లేదు. సో ఈ సంక్రాంతికి బాలయ్య రిస్క్ తీసుకోవడం కాదు, రిస్క్లో పడేస్తాడని అభిమానులు అప్పుడే ప్రచారం మొదలెట్టేశారు. మరి వీరిద్దరిలో ఈ సంక్రాంతి విజేత ఎవరన్నది కాలమే చెప్పాలి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా